రాత్రి 12 దాటిన తర్వాత హైదరాబాద్లో కొన్ని రోడ్లుంటాయి. అక్కడ ఎవరో కనిపిస్తారు, కానీ వాళ్ళు మనుషులు కాదంటారు. ఈరోజు నేను చెప్పబోయే కథ కల్పితం కాదు. హైదరాబాద్లో నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా చెప్తున్న కథ. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పేది మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది. సంవత్సరం 2016. హైదరాబాద్ గోల్కొండ కోట వెనుకవైపు రోడ్. ఆ రోడ్డులో రాత్రి డ్రైవింగ్ చేయడానికి చాలామంది భయపడతారు. అక్కడొక క్యాబ్ డ్రైవర్ ఉండేవాడు, శ్రీనివాస్. ప్రతిరోజూ నైట్ డ్యూటీ అతనికి అలవాటే. ఆ భయంకరమైన రాత్రి ఒకరోజు రాత్రి 12:30 గోల్కొండ రోడ్ సైడ్లో ఒక అమ్మాయి నిలబడుంది. తెల్ల చీర, జుట్టు వదిలి, చాలా ప్రశాంతమైన ముఖం. ఆమె అడిగింది, అన్నా, చార్మినార్ దాకా వదిలేస్తారా? శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. వింతలు మొదలయ్యాయి. కారు స్టార్ట్ అయింది, కానీ ఆమె నీడ రోడ్డు లైట్స్లో కనిపించలేదు. మిర్రర్లో ముఖం స్పష్టంగా లేదు. కారు లోపల అకస్మాత్తుగా చలి. శ్రీనివాస్కి చెమటలు వచ్చాయి. అసలు షాక్. కొంత దూరం వెళ్ళాక ఆమె మెల్లగా చెప్పింది, ఇక్కడే ఆపండి. చుట్టూ చూశాడు. అడవి, పాత సమాధులు, నిశ్శబ్దం. కారు ఆపాడు. డోర్ తెరవకుండానే ఆ అమ్మాయి అదృశ్యమైంది. భయంతో శ్రీనివాస్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు చెప్పింది విని అతని గుండె ఆగిపోయింది. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ప్రమాదంలో చనిపోయింది. అదే టైంలో డ్రైవర్లకి ఆమె కనిపిస్తుంటుంది. ఆ రోజు తర్వాత శ్రీనివాస్ నైట్ డ్యూటీ మానేశారు. ఇప్పటికీ గోల్కొండ రోడ్డులో రాత్రి వెళ్తే ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. వెనక సీట్ ఖాళీగా ఉన్నా ఎవరో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఇది నిజమా లేదా భ్రమణ? కానీ ఒకటి మాత్రం నిజం, ఈ కథ చెప్పేవాళ్ళు చాలామంది. మీరు ఆ రోడ్డులో రాత్రి ప్రయాణం చేస్తారా? ఇలాంటి నిజ సంఘటనలు ఇంకా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.